చాలామంది దేవర సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు భయ్య. మనకు తెలుసు ఈ టైంకి రిలీజ్ అవుతుందని. ఏంది 27కి రిలీజ్ అవుతుందని తెలుసు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ట్రైలర్. ఎందుకంటే మిగతా అన్నీ వచ్చేసినాయి కదా, సాంగ్స్ వచ్చేసినాయి, ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కటి వచ్చేసింది, ప్రతి ఒక్కటి మనకి ఇట్లా ఊపేసింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే ట్రైలర్ కావాలా మనకు. ట్రైలర్ కావాలన్నప్పుడు చాలామంది కామెంట్స్లలో వేసుకుంటున్నారు, కొరటాల శివ గారికి కానీ మిగతా అనిరుద్ధ్ గారికి అందరికీ. ఎందుకంటే సినిమాకు మాకు కావాలా, ఎందుకంటే ఇంకొక 19 డేస్లో సినిమా వచ్చేస్తుంది, మాకు ట్రైలర్ కావాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే పోస్టర్ అయితే వదిలేండ్లు, రేపు 5/4కు రిలీజ్ అవుతుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే జర డిసప్పాయింట్ చేసిన ఆగమవుతుంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఓప్స్ పెట్టుకున్నారు, ఇప్పటిదాకా ఉన్నాయి, ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి. ఇది జర డిసప్పాయింట్ చేసిన కథ ఆగమవుతుంది. నేను ఇక్కడ చెప్పాల్సింది ఇంకేటి ఏంటంటే, ఇలా డబుల్ రోల్ ఉంటుంది అంటున్నారు, ప్రతి ఒక్కరు డబుల్ రోల్ ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా అంటున్నారు. నేను కూడా చెప్తున్నా, డబుల్ రోల్ 99% ఉంటుంది అనుకుంటున్నా, 1% చెప్పలేము, 99% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పోస్టర్లో గమనిస్తే ఇద్దరు ఎన్టీఆర్ అన్నలు కనిపిస్తున్నారు ఆడ. అంటే అది పోస్టర్ను చూసి ఆ ప్రకారంగా అంటలేను, మీరు దాన్ని బాగా గమనిస్తే ఒక సైడ్ వాటర్ ఉన్నాయి, ఒక సైడ్ ఇంకొక ఎన్టీఆర్ అన్న టైటిల్ దగ్గర టైమింగ్ ఉంది చూడు, అక్కడ ఫైర్ అనేది ఉంది. అంటే ఇద్దరు 2 క్యారెక్టర్లు ఉన్నాయి, అంటే ఒకరు హీరో ఇంకొకరు విలన్ అన్నట్టు. అంటే ఒక విలన్ లాస్ట్లో వచ్చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 2 కదా, ముందే చెప్పేసాను పార్ట్ 1 పార్ట్ 2 అని డివైడ్ చేసేసాను. అంటే ఇద్దరు ఉంటారని నేను 99% అనుకుంటున్నా. ఇంకా బాగా మనము గమనించాల్సింది ఏంటంటే, ఇంతవరకు రిలీజ్ అయిన సాంగ్స్లో ఎన్టీఆర్ అన్న నార్మల్గా అనిపిస్తాడు. అదే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దాంట్లో గమనిస్తే వేరుంటాడు మొత్తం. ఎవరికైనా గుర్తుందా, 8 months బ్యాక్ రిలీజ్ అయింది ఫస్ట్ లుక్. అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఈ సముద్రం చేపల కంటే కత్తురును ఎత్తును ఎక్కువ చూసినట్టుంది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. ఆ టైంలో ఎన్టీఆర్ అన్న ఫేస్ గమనించండి, అలాంటి ఇప్పుడు సాంగ్స్లో గమనించండి, చాలా తేడా ఉంటుంది రెండింటి మధ్యలో. ఖచ్చితంగా గమనించండి మీరు, చాలా తేడా ఉంటుంది. అప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు గుర్తుంది మీకు, సముద్రం చేపల కంటే కత్తులను నెత్తులను ఎక్కువ చూసినట్టుంది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఒక డైలాగ్ వేసింది కదా. ఆ టైంలో గమనిస్తే వేరుంటుంది మొత్తం లుక్, ఇప్పుడు సాంగ్స్లో చూస్తే వేరుంటుంది. అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయని అర్థమవుతుంది. అందులోనే టైటిల్లో ఉన్నది దేవార, 2 నేమ్స్ ఉన్నాయి. నేనేది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నాను కదా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే రేపు ట్రైలర్ రిలీజ్ అయితే జర డిసప్పాయింట్ చేసిన ఆగమవుతుంది. ఎందుకంటే చాలామంది ఓప్స్ పెట్టుకున్నారు మూవీ మీద. మూవీ పెట్టుకున్న ఓప్స్ ప్రకారం మరి సినిమా రిలీజ్ బాగా అయింది అనుకో, ఖచ్చితంగా 2000 కోట్లు ఇట్లా కొట్టేసుకుని ఇట్లా వెళ్ళిపోతుంది. సింపుల్ భయ్య. ఎందుకంటే ఎంతమంది ఓప్స్ పెట్టుకుంటారు, ఎంతమంది, ఎక్కడికైనా దీనికి ఫాస్ట్ టాక్ రావాలా. ఇప్పట్లో ఇంకా కాంట్రవర్సీ జరుగుతుంది ఎన్టీఆర్ అన్నకు, అట్లనే ఇది రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఇద్దరు. ఇక్కడ ఫ్యాన్స్ కొట్టుకోకుండా అయ్యా మీకు అర్థమైతలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అలానే రామ్ చరణ్ అన్న ఇద్దరు RRR కలిసి చేసిన అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు. ఇద్దరికి టాలెంట్ ఉంది, ఇద్దరు కలిసి సినిమాలు సపరేట్ రిలీజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా బాగానే ఉండాలనుకుంటారు, మనం కూడా. కానీ మనం వినమే. ఇక మీకు ఏం చెప్పాలనుకుంటలేను, మీరేమనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి. మూవీ సంబంధించింది అట్టిన కాంట్రవర్సీ కూడా వాళ్ళద్దు. ఎవరైనా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న గంట ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి.